117వ రోజు గీతా మకరందం భగవద్గీత పార్ట్ 117 బై అరవింద్ కుమార్ అప్లోడ్ చేస్తున్నాను. విని ఆనందించండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మిత్రులతో, మరియు సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. థ్యాంక్ యూ. లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ గురుభ్యో నమః. గీతా మకరందంలో 117వ రోజు. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం శ్రీ గీతాదేవ్యై నమః. వసుదేవసుతం దేవో కంసచాణూరమర్దనో దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. నారాయణతే నమో నమో భవ నారద సంనుత నమో నమో మురహర భవహర ముకుంద మాధవం గరుడ గమన పంకజనాభం పరమ పురుష భవబంధ విమోచన పరమ పురుష భవబంధ విమోచన నరమృగ శరీర నమో నమో నారాయణతే నమో నమో భవ నారద సంనుత నమో నమో జలధిశయన రవి చంద్ర విలోచన జలరుహ భవనుత చరణయుగం బలిబంధన గోపవధూ వల్లభ బలిబంధన గోపవధూ వల్లభ నలినోధరతే నమో నమో నారాయణతే నమో నమో భవ నారద సంనుత నమో నమో ఆదిదేవ సకలాగమ పూజితం యాదవ కుల మోహన రూపం వేదోద్ధర శ్రీ వెంకటనాయక వేదోద్ధర శ్రీ వెంకటనాయక నాద ప్రియతే నమో నమో నాద ప్రియతే నమో నమో నారాయణతే నమో నమో భవ నారద సంనుత నమో నమో నారాయణతే నమో నమో. ఓం నమో భగవతే వాసుదేవాయ. 11వ అధ్యాయంలో ప్రవేశిస్తున్నాము. ఈ అధ్యాయం పేరు విశ్వరూప సందర్శన యోగం. భగవంతుని యొక్క విశ్వరూపం యొక్క వర్ణన ప్రధానం కనబడుతుంది దీని లోపల. ఇందులో మొత్తం 55 శ్లోకాలు దీంట్లో మనకు ఉన్నాయి పూర్తిగా. విశ్వరూప సందర్శన యోగము. అర్జునుడి యొక్క ప్రార్థనను అనుసరించి భగవానుడు తన యొక్క విశ్వరూపాన్ని ఆయనకి ఇప్పుడు చూపిస్తున్నాడు. ఇందులోపట ఎక్కువ భాగము ఆ విశ్వరూపం యొక్క వర్ణనలు, ఆ విశ్వరూపి యొక్క భగవానునకు అర్జునుడుగా ఉన్న స్తోత్రాలు ఇవి ప్రధానంగా మనకు కనబడుతుంటాయి దీంట్లో ఎక్కువగా. అందుకే దీనికి విశ్వరూప సందర్శన యోగం అని చెప్పేసి పేరు రావడానికి కారణం మనకు
స్వామి యొక్క విశ్వరూపం కనబడుతుంది కాబట్టి ప్రధానంగా అది మనకి దీంట్లో కనబడుతుంది విషయం. విశ్వరూపాన్ని చూపవలసిందిగా అర్జునుడు భగవాన్ని ప్రార్థించడం అనేది మొదటి 4 శ్లోకాల్లో విషయం ఉంటుంది. తర్వాత 5 నుంచి 8వ శ్లోకం వరకు భగవానుడు తన విశ్వరూపాన్ని వర్ణించే విధానము. 9 నుంచి 14 శ్లోకం వరకు సంజయుడు దీంట్లో ప్రవేశిస్తాడు, ధృతరాష్ట్రునికి విశ్వరూపాన్ని వర్ణించి చెప్తాడు. అదేవిధంగా 15 నుంచి 31 వరకు అర్జునుడు భగవానుని విశ్వరూపాన్ని దర్శించడం, తర్వాత స్తుతించడం దీంట్లో ఉంటుంది. ఇక 32 నుంచి 34 వరకు భగవానుడు తన శక్తిని వెల్లడిస్తూ యుద్ధం చేయడానికి అర్జునుడిని ప్రోత్సహించేస్తాడు. 35 నుంచి 46 వరకు విశ్వరూపాన్ని చూసి భయపడిపోయినటువంటి అర్జునుడు భగవాన్ని స్తుతిస్తాడు, చతుర్భుజ రూపము తిరిగి గ్రహించేలాగా ప్రార్థిస్తాడట. ఇక 47 నుంచి 50వ శ్లోకం వరకు భగవానుడు విశ్వరూప సందర్శన మహిమను చెప్పడం, తిరిగి సౌమ్య రూపాన్ని గ్రహించడం కనబడుతుంది. ఇక 51 నుంచి 55 వరకు అనన్య భక్తి చేత విశ్వరూప సందర్శనం సాధ్యపడగలదని చెప్పేసి చెప్పడం, ఫలసహితంగా అనన్య భక్తిని గూర్చి ప్రవచనం చేయడం మనకు దీంట్లో ప్రధానంగా గమనిస్తాము. అయితే విశ్వమును విశ్వరూపునిగా దర్శించే ఉపాయమే విశ్వరూప సందర్శన యోగము. ఈ అధ్యాయం పేరు లోపల 4 పదాలు మనకు కనబడతాయి. ఈ 4 పదాల్లో ఏవి 4 పదాలు అని ఆలోచిస్తే విశ్వ రూప సందర్శన యోగం, ఈ 4 పదాలు మనకు దీంట్లో స్పష్టంగా కనబడతాయి. అనేక విషయాలను కలిగి ఉంది కాబట్టి విశ్వం అంటే, విశ్వంలో అనేక విషయాలు ఉంటాయి, ఆ విషయాలు చెందినటువంటి పరిజ్ఞానంతో అర్థమయ్యేది విశ్వం. ప్రపంచమంతా కలిస్తేనే విశ్వం. విశ్వమే అలా ఉండేటప్పుడు ఇక విశ్వం కంటే వేరుగా వ్యక్తి లేడు కదా, ఉండలేడు. కాబట్టి అనేక రూపాలతో ఉండేటువంటి ఈ విశ్వాన్ని ఏకరూపుడైన విశ్వమూర్తిలో దర్శించాలనే ఆశ అర్జునులో కలిగిందట. ఆ ఆశ అద్భుతమైనటువంటి ఒక అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. మరి ఏ విధంగా అయితే యశోదను అనుగ్రహించి విశ్వరూపాన్ని దర్శింపజేసిన జగన్నాథుడు, అదేవిధంగా మహాభారతం ఉద్యోగ పర్వంలో ధృతరాష్ట్రునికి దివ్య దృష్టిని ప్రసాదించి తన విశ్వరూపాన్ని దర్శించే భాగ్యాన్ని కల్పించాడు. ఎన్నో దుష్ట కార్యాలకు పరోక్షంగా శ్రీకారం చుట్టిన ధృతరాష్ట్రునికి కూడా కరుణించి దివ్య దర్శనాన్ని అనుగ్రహించాడు. ఎంత అద్భుత దర్శనము! కాకపోతే నిన్ను దర్శించినటువంటి నేత్రాలతో మరొకరు చూడలేను స్వామి, నా దృష్టిని ఉపసంహరించు అని చెప్పి ధృతరాష్ట్రుడు ప్రార్థిస్తాడా? కాబట్టి ఆ విధంగా ధృతరాష్ట్రుడు ప్రార్థించినప్పుడు పరమేశ్వరుడు మరి ఆ దృష్టిని కూడా మళ్ళీ అంతర్ముఖం చేస్తాడు. మరి వారిలో ఏమి చూశాడో, ఏ విద్యాగంధం లేనటువంటి యశోదకు నోరు తెరిచి విశ్వరూప దర్శనాన్ని అనుగ్రహించాడు. ధృతరాష్ట్రుని కళ్ళు తెరిపించి విశ్వరూపాన్ని దర్శించే భాగ్యాన్ని ప్రసాదించాడు. వారిలో అర్హతలేమిటో తనకు తెలియదు. తనకు అర్హత ఉంటే ఆ భాగ్యాన్ని పరమాత్మ తనకు కూడా అనుగ్రహిస్తాడని ఒక నిర్ణయానికి వచ్చిన అర్జునుడు, కృష్ణ, ఆ దివ్య రూపాన్ని చూడటానికి నేను తగుదు అని నువ్వు భావిస్తే ఆ దివ్య దర్శనాన్ని నాకు అనుగ్రహించు అని ప్రార్థించాడు. శ్రీకృష్ణుడు అనుగ్రహించేశాడు. అర్జునునికి అచ్యుతుడు అనుగ్రహించిన దివ్యానుభవమే ఈ విశ్వరూప సందర్శనం. యశోదకేమో నోరు తెరిచి చూపాడు, ధృతరాష్ట్రునికి కళ్ళు తెరిపించి చూపించాడు. అర్జునునికి హృదయ కవాటాలు తెరుచుకున్న దివ్య దృష్టిని ప్రసాదించి చూపుతున్నాడు పరమాత్మ. విశ్వరూప సందర్శనము అనేది అద్భుతమైనటువంటి దివ్య సందర్శనం. అది అద్భుతమైనది భగవంతుడి రూపమే అయినా వాస్తవానికి రూపం భగవంతుడే, కానీ భగవంతుడు రూపం కాదు అనేటువంటి సత్యావగాహన అద్భుతం. అద్భుతమైనటువంటి అలౌకికమైనటువంటి రూపాన్ని దర్శింపచేసేటువంటి ఈ అధ్యాయం అన్నిటి కూడా విలక్షణంగా శోభిస్తుంది. ఇందులో ఇంతకుముందు చెప్పుకున్నాం 55 శ్లోకాలు ఉన్నాయి. విశేషం ఏంటంటే సంజయుని ప్రవేశం కూడా దీంట్లో ఉంది. ఈ అధ్యాయం ప్రధానంగా స్తోత్ర ప్రధానంగా నడుస్తుంటుంది, ఉపాసనాయుక్తంగా ఉంటుంది, ఆరాధనాయుక్తంగా సాగుతుంది. వర్ణనా విశేషం ఒకవైపు మనస్సును ప్రభావితం చేస్తూ ఉంటే, ప్రార్థనా వైపు మరోవైపు హృదయాన్ని పరివశింపచేస్తూ ఉంటుంది. ఇప్పటి వరకు మనం చూసినట్లు తాత్విక విషయ చర్చ ఇందులో పెద్దగా లేకపోయినా తత్వాలలాగా పాడుకోవాల్సిన విషయం, భగవంతుని యొక్క దివ్య క్రీడను ఆనందంగా వీక్షించాల్సిన విషయం ఎంతైనా ఉంది.
తత్వప్రధానమైన భగవద్గీతా గ్రంథంలో వ్యాసుని కలం ముఖ్యంగా ఈ అధ్యాయంలో మహితా కవితా విభూతిని మనకు ఆవిష్కరించింది. అది కాబట్టి లలిత శబ్దాలంకార సౌందర్యంతో, శ్రవణ మనోహర లయాత్మక పద సొబుకులతో ఆనంద పారవశ్యాన్ని రసరమ్యంగా మధుర భక్తిలో రంగరించి హృదయాలను తన్మయత్వంలో ఓలలాడిస్తుంది. నిమిత్త మాత్రంగా నివేదిస్తూ ముందుకు సాగుతూ పోయేటువంటి ఈ యొక్క ప్రయత్నం లోపల ముందుకు సాగుతాం మనము. ఇప్పుడు అర్జునుడు ప్రవేశిస్తున్నాడు ఈ అధ్యాయంలో. మొట్టమొదట అర్జునుడు అంటున్నాడు భగవంతుతో, మదనుగ్రహాయ పరమం గుహ్యం అహం మదనుగ్రహాయ పరమం గుహ్యం అమధ్యాత్మం సంగీతం యత్వ్యోక్తం వచస్తేన మోహోయం విగతో మమః. భగవంతా, నన్ను అనుగ్రహించడానికి ఉత్కృష్టమైనటువంటి రహస్యమైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని నాకు బోధించావయ్యా. నీ ఉపదేశంతో నా మోహము అంత కూడా నశించింది అంటున్నాడు. కురుక్షేత్ర సంగ్రామంలో మోహజాఢ్యంలో కూరుకుపోయి విషాదంతో కుమిలిపోతూ కర్తవ్య విముఖుడై యుద్ధం చేయలేని స్థితిలో కూలబడి తనకు ఏది శ్రేయస్సో బోధించి కర్తవ్యాన్ని నిర్దేశించమని చెప్పి శ్రీకృష్ణ దేవుని గురువుగా ఎన్నుకొని ఆయన ముందు చేతులు జోడించాడు శిష్యుడుగా అర్జునుడు. అర్జునుడు గీతాబోధనం వినడానికి అర్హుడని భావించిన తర్వాత శిక్షణ యోగ్యుడైన పార్థునికి గీతాబోధన వినిపిస్తూ 10 అధ్యాయం సమాప్తం చేశాడు అచ్యుతుడు. ఇంతవరకు సాగిన గీతా ప్రవచన ప్రభావం ఏపాటిది? శ్రీకృష్ణార్జునుల మధ్య జరిగినటువంటి ఈ సంవాదంలో శ్రీకృష్ణుడు గురువుగా చేసింది ఏమిటి, అర్జునుడు శిష్యుడుగా చూసింది ఏమిటి, అదేమిటో అర్జునుడి మాటల్లోనే విందాం మనం. వక్తగా కురుక్షేత్రంలో వాసుదేవుడు చేసింది ఉత్తమం, రహస్యం, ఆత్మవిద్యా విషయమైనటువంటి జ్ఞానాన్ని బోధించడమే. ఈ విధమైనటువంటి జ్ఞానాన్ని భగవంతుడు ఎందుకు బోధించాడంటే అర్జునుని అనుగ్రహించేందుకే అని అర్జునుడే చెప్తున్నాడు. అర్జునుని అనుగ్రహించాల్సిన అవసరం ఏంటంటే మోహం వల్ల ఏర్పడిన శోకాన్ని నివారించి ఉపకారం చేయాలనే భావన భగవంతుడి యొక్క అనుగ్రహానికి హేతువైంది. నేను చంపేవాణ్ణి, భీష్మ ద్రోణాదులు చచ్చేవారనేటువంటి మోహం అర్జునుని కృంగతీసింది బాగా. ఆత్మానాత్మ వివేకం లోపించడం వల్ల కర్తృత్వ భోక్తృత్వాలు ఆత్మకు ఆపాదించబడ్డాయి. ఈ విధమైనటువంటి మోహాన్ని తొలగించే ప్రయత్నంలో శ్రీకృష్ణుడు బోధను ప్రసాదించి అర్జునుడిపై అనుగ్రహించి కురిపించాడు. తనపై అనుగ్రహాన్ని చిందిస్తూ శ్రీకృష్ణుడు అందించిన బోధను 3 విశేషణాలతో ఈ అర్జునుడు వర్ణిస్తున్నాడు దీంట్లో పట. పరమం, గుహ్యం, అధ్యాత్మ సంగీతం. ఈ విధమైన విశిష్ట జ్ఞానబోధన శ్రీకృష్ణుడు అర్జునుడికి అనుగ్రహించాడట. పరమం అంటే ఉత్తమమైనది, చాలా గొప్పది, నిరతిశయమైనది. భగవంతుడు బోధించిన పరమవాక్యం ప్రమాణ సహితమది. గీతాచార్యుడు బోధించినటువంటి ఈ పరమవచనానికి గుహ్యం అనేటువంటి 2వ విశేషాన్ని జోడించాడు పార్థుడు. గుహ్యం అంటే రహస్యమైంది. రహస్యం అంటే అందుబాటులో లేనిది, దాచబడినదని అర్థం కాదు, బహిరంగంగా ప్రవచించినా అర్థం కానిది, శిక్షణ యోగ్యులైన అధికారులకు మాత్రమే అర్థమయ్యేదని భావం. పరమము గుహ్యము అయిన శ్రీకృష్ణ వచనానికి అధ్యాత్మ సంగీతం అనేది అర్జునుడు జోడించినటువంటి 3వ విశేషం. అంటే ఆత్మజ్ఞాన విషయము, ఆత్మానాత్మ వివేకానికి సంబంధించినటువంటి విషయమని అర్థం. ఈ విధమైనటువంటి ఆత్మవిద్యా విషయాన్ని బోధించి శ్రోత అయినటువంటి అర్జునుని అనుగ్రహించాడు వక్త అయినటువంటి వాసుదేవుడు. మరి శ్రీకృష్ణుని బోధ వల్ల అర్జునునికి ఒరిగింది ఏమిటి అని ఆలోచిస్తే భగవద్వచన ప్రభావం వల్ల నా మోహం నశించింది అంటున్నాడు అర్జునుడు. ఇది అర్జునుడు చూసిన ఫలితం, అందుకున్న ఫలం. ఆత్మానాత్మ వివేక జ్ఞానం స్థిరపడడం వల్ల అనాత్మ సంబంధంతో ఏర్పడిన మోహం తొలగిపోయింది. నేను కర్తను, నేను భోక్తను, నేను సుఖిని, నేను దుఃఖిని అనే మోహం నశించింది. ఈ ప్రపంచము సత్యము, స్వతంత్ర మనుగడ కలదని అవివేకము అంతరించింది. ఈ ప్రపంచంలో ఉన్నవన్నీ పరమేశ్వరుని కంటే అన్యంగా ఉన్నాయనేటువంటి మోహాంధకారం పటాపంచలైపోయింది. ఇది మోహనాశం. శ్రోతకు లభించినటువంటి ప్రమాణ ఫలం ఇది. ఇంకా చెప్తున్నాడు అర్జునుడు, భవాప్యయౌ హి భూతానాం శ్రుతౌ విస్తరశో మయా త్వత్తః కమలపత్రాక్ష మహాత్మ్యమస్మి చ వ్యయం.
కమలదళలోచన కృష్ణ, భూతముల యొక్క ఉత్పత్తి ప్రళయాలు సవిస్తరంగా నేను నుంచి విన్నానయ్యా. అక్షయమైనటువంటి నీ మాహాత్మ్యాన్ని కూడా ఆలకించాను అని చెప్పేసి చెప్తున్నాడు. సంసారంలో పడకుండా రక్షించేది అదే ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం అనేటువంటి కమలం యొక్క పత్రము జీవుణ్ణి సంసారంలో పడకుండా కాపాడుతుందట. అట్టి కమలపత్రము అంటే ఆత్మజ్ఞానం చేత పొందబడేవాడు. కాబట్టి భగవంతుడు కమలపత్రాక్షుడయ్యాడు. ఆత్మజ్ఞానం చేతనే పొందబడేవాడు. అట్టి జ్ఞానాన్ని త్వం పద తత్ పద నిర్ణయ వాక్యాల ద్వారా కృష్ణుడు సవిస్తరంగా ప్రవచిస్తే తను శ్రవణం చేసినట్లు ఆనందాన్ని వ్యక్తం చేశాడు అర్జునుడు. ఒకవైపు తన మోహం తొలగింది అని చెబుతూనే మరోవైపు తనలో ఏదో కోరిక కదులుతూ ఉన్నట్లు కూడా వినవించుకుంటున్నాడు. అదేంటో 3వ శ్లోకంలో విందాం మనం. ఏవమేత్యర్థాత్తం ఆత్మానం పరమేశ్వరం ద్రష్టుమిచ్చామి తే రూపం ఐశ్వర్యం పురుషోత్తమ. పరమేశ్వర, పురుషోత్తమ, నిన్ను గూర్చి నువ్వు చెప్పినదంతా విన్నాను. నీ స్వరూపాన్ని అలాగే చూడాలని కోరుకుంటున్నానయ్యా అని చెప్పేసి చెప్తున్నాడు. ఏ విధంగా కోరుకుంటానో ఆ విధంగా కోరుకుంటున్నాడు. ఇక్కడ కోరడమైతే కోరాడు, మరి అచ్యుతుడు అనుగ్రహిస్తాడా? అడగడానికి అర్హత ఎందుకు? అనుగ్రహాన్ని పొందడానికి అర్హత ఉండి తీరాలి. ఇంతకీ తనకు అర్హత ఉందా? అచ్యుతుడు విశ్వరూప దర్శనాన్ని అనుగ్రహిస్తాడా? ఏమో, ఏదో ఒక మూల అర్జునుడి హృదయంలో సందేహం ఉన్నట్లు అనిపిస్తుంది. ఆ సందేహాన్ని 4వ శ్లోకంలో చెప్తున్నాడు. మన్యసే యది తచ్చక్యం మయా ద్రష్టుమితి ప్రభో యోగేశ్వర తతో మే త్వం దర్శయాత్మానమవ్యయం. ప్రభు, నీ స్వరూపాన్ని చూడటం నాకు సాధ్యమని నీకు అనిపిస్తే యోగేశ్వర, అక్షయమైనటువంటి నీ రూపాన్ని నాకు చూపించు అని చెప్పేసి ఇక్కడ భగవాన్ని కోరుతున్నాడు అర్జునుడు. విశ్వంలో అనేక విషయాలున్నాయి, అనేక రూపాలున్నాయి. సమస్త విషయాలతో రూపాలతో కూడిన విశ్వం ఒకే రూపంలో ఎలా ఒదిగి ఉందో గీతాచార్యుడు బోధించగా అర్జునుడు ఇంతవరకు శ్రద్ధతో శ్రవణం చేశాడు. తాను విన్న విషయం సత్యమని నిర్ధారణ చేసుకున్నాడు. ఏదైతే విని తృప్తి చెందాడో దాన్ని చూచి సంతృప్తి చెందాలనుకున్నాడు. ఇప్పుడు శ్రవణం కన్నా దృశ్యం యొక్క ప్రభావం గొప్ప ఉంటుంది కాబట్టి అందుకే సమస్త విశ్వాన్ని ఈశ్వరులో దర్శించాలని అభిలషించి ఆ అచ్యుతుని అర్థించాడు అనమాట. ఆశలు అందరికీ ఉంటాయి, కానీ అర్హతలే అందలం ఎక్కిస్తాయి. ఎవరైనా దేన్నైనా ఆశించవచ్చు, అలాగని ఆశించిన వారందరూ అందుకోగలరని చెప్పలేం. కానీ అర్హత ఉన్న వారికి ఆశించినది అందకుండా ఎవ్వరూ దూరం చేయలేరు. కృష్ణ, నీ విశ్వరూపాన్ని నాకు చూపించు స్వామి అని అర్జునుడు అర్థించాడు. ఇది ఆశ, తప్పు లేదు. కానీ దాన్ని చూడడానికి తను అర్హుడేనా? ఈ సందేహం అర్జునుడికే కలిగింది. స్వామి, నీ కృప అపారం, నీ దయ అనంతం. నువ్వు నీ నిర్హేతుక కటాక్షంతో నన్ను అనుగ్రహించవచ్చు. అలాగని దానిని అందుకొని నిలబెట్టుకునే సామర్థ్యం నాకు ఉండాలి కదా స్వామి. విశేష కృపను చూపి సముద్ర జలాలు వచ్చి చెరువులో పడినా చెరువు సాగర జలాలను నింపుకోగలదా? భగవాన్, దివ్యమైనటువంటి నీ రూపవైభవాన్ని నువ్వు చూపించవచ్చు. అలాగని చూచే సామర్థ్యం నాకు ఉండాలి కదా. అంత శక్తి నాకుందా? నీ రూపాన్ని దర్శించేటువంటి అర్హత నాకుందా? అర్జునుడు ఈ విధంగా ఏదో అయిపోతున్నాడు పూర్తిగా. నిజమే, అర్జునుడికి ఆ శక్తి లేదు, చూచేటువంటి సామర్థ్యం లేదు. తన అర్హత ఏ పాటితో అర్జునుడికి తెలియనిది కాదు. తనలో ఉన్న వాటినే తను చూడలేడు. ఇక భగవంతులో ఉన్న సమస్తాన్ని ఎట్లా చూసే అవకాశం ఉంటే చెప్పండి. తన గుండెను తను చూడలేడు. తన కాలయం ఎలా ఉందో తనకు తెలియదు. తన మనస్సులో ఏం జరుగుతుందో తనకే అర్థం కాదు. అలాంటి వాడు పరమేశ్వరంలో ఉన్న సమస్తాన్ని ఎలా చూడగలడు? తన కళ్ళు ఎంత దూరం చూడగలవు? తన చెవులు ఎంత శబ్దాన్ని వినగలవు? తన మనస్సు యొక్క ఊహాశక్తి ఏ పాటిది? తమ పరిమితాలు తమకు తెలియని వారెవరు? ఈ విషయంలో అర్జునుడు విలక్షణుడు ఎలా అవుతాడు? అందుకే తలెత్తి నడవలేని చోట తల వంచి ముందుకు సాగడం యుక్తమని భావించాడు అర్జునుడు. వినయంతోనే విజయం సాధ్యం అనేటువంటి సత్యాన్ని గుర్తించిన విజయుడు వాసుదేవుని వినమ్రుడై ప్రార్థిస్తున్నాడు. ప్రభో, నీ యొక్క స్వరూపాన్ని దర్శించే సామర్థ్యం నాకు ఉందని నీకనిపిస్తే ఏ యోగేశ్వర, ఈశ్వర సంబంధమైనటువంటి నీ దివ్య రూపాన్ని దర్శించాలని అభిలషిస్తున్నాను అంటున్నాడు అర్జునుడు. మరి ఇక్కడ
అర్జునుడికి అర్హత ఉందనే అనుకుందాం. అంత మాత్రాన శ్రీకృష్ణుడు విశ్వరూపాన్ని ప్రదర్శించాలని నియమం ఎక్కడుంది చెప్పండి? తన స్వరూపాన్ని చూపించడం లేదా చూపించకపోవడం అనేది శ్రీకృష్ణుని ఇష్టం మీద ఆధారపడింది. శ్రీకృష్ణుడు చూపించకూడదనుకుంటే అర్జునుని అర్హత అడవి కాసిన వెన్నెలే అవుతుంది. ఒకవేళ అర్జునుని అనుగ్రహించి అతని చేత దర్శింపచేయాలని శ్రీకృష్ణుడు భావిస్తే ఆ తర్వాత దానిని నివారించే శక్తి ఎవరికీ లేదు. ఆ స్థితిలో ఆ శోభించే శ్రీకృష్ణుని అనుగ్రహమే గాని అర్జునుని యొక్క అర్హత కాదు. అర్హత లేకపోయినా అర్జునుని అదృష్టం వరించవచ్చు. కాబట్టి ఈ రహస్యం తెలిసినటువంటి విజయుడు వినమ్రుడై తల వంచాడక్కడ. ప్రభూ అంటూ శరణాగతుడయ్యాడు. యోగేశ్వర అంటూ భారాన్నంతా కూడా ఆ భగవంతుని యొక్క భుజాలపైనే మోపాడు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ. మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ.